హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్. పర్టికులర్గా ఈ ఫిష్ పేరు అయితే తెలియదు, కానీ ఇంచుమించుగా ఒరాండా గోల్డ్ ఫిష్ టైప్లో ఉంటుంది. నాకు తెలిసి అది కూడా ఒరాండానే అయి ఉంటుంది, ఎందుకంటే దాని హెడ్ మీద ఇలా బ్రెయిన్ బయటకు కనిపించేలాగా మెత్తగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఫిష్ వచ్చేసి మా దగ్గరికి ఇంచుమించుగా 2.5 years అవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా నాకు మొక్కలు పెంచుకోవడం ఎంత ఇష్టమో, ఇలా ఫిషెస్ని పెంచుకోవడం కూడా అంతే ఇష్టం. సో ఆ ఇష్టాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఈ ఫిష్ వచ్చేసి చెప్పాను కదా 2.5 years అవుతుందని, బాగా యాక్టివ్గా ఉంటుంది. అసలు దాన్ని పలకరించకపోతే సౌండ్ చేస్తుందన్నమాట. ఆ సౌండ్ చూస్తే, ఆ సౌండ్ వింటే మనం కింద పడిపోయిందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత గట్టిగా ఫ్లాప్ చేస్తుంది వాటర్ని. అయితే ఒక 1 week బ్యాక్ నుంచి అస్సలు బాగుండట్లేదు దానికి హెల్త్. సో వెదర్ కూడా చల్లగా ఉంది కదా, చలి ఎక్కువైందేమో అని చెప్పేసి హీటర్ తీసుకొచ్చి కూడా కొనుక్కొచ్చి పెట్టాము. అయితే ఆ అక్వేరియం షాప్లో కూడా అడిగాము, ఇలా ఫిష్ రివర్స్ అవుతుంది ఏమైంది అని చెప్పేసి. సో దానికి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి ఒక మెడిసిన్ ఇచ్చారనమాట. ఇక తేగానే ఆ మెడిసిన్ వేసాము. ఇక ఆ మెడిసిన్ వేసిన తర్వాత ఈవినింగ్ నుంచి బాగా యాక్టివ్ అయిపోయింది, బాగుంది. ఈ ఫిష్ని వీడియో తీసింది మట్టుకు మా అత్తగారు ఉన్న టైంలో. తను ఇంకా 2 రోజులకు ఊరు వెళ్తారనగా. ఇక తను వెళ్లే ముందు ఇక బియ్యానికి పట్టిన పురుగునైతే బాగా చెరిగేస్తున్నారు. ఈ వెదర్కి అనుకుంటా పురుగులు, వాతావరణానికి పురుగులు. సో ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఫిష్ అయితే లేదు, చనిపోయింది. అయితే దాన్ని డైరెక్ట్గా పడేయాలనిపించలేదు. దాన్ని కూడా వీడియో తీశాను, కానీ పెట్టాలనిపించలేదు. ఇక పైన టెర్రస్ మీదకి తీసుకెళ్ళి కుండీలో, పెద్దగా ఉన్న కుండీలో కొంచెం గుంటలాగా చేసి బాగా దానిలో పెట్టేసి ఇంకా కప్పేశాను అనమాట. యాక్చువల్గా మొక్కలకి కూడా చేపలు అనేవి, చేప ఎరువు అనేది బాగా పనిచేస్తుంది. అంటే చేప పొట్టు ఉంటుంది కదా, అది కూడా మొక్కలకి యూజ్ చేస్తారు, బలమే అనమాట. సో ఇక డైరెక్ట్గా పడేసే బదులు ఇంకా అలా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా సపోటా చెట్టు ఉంటుంది కుండీలో పెద్దది, ఇంకా ఆ చెట్లో పెట్టేసి ఇక మట్టితో కప్పేశాను. మీకు తెలుసా, చేపల నుంచి అమైనో యాసిడ్స్ కలెక్ట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటారు. చాలా బలం అనమాట, ఆర్గానిక్గా పండిస్తూ ఉంటారు. సో నేను అది కూడా చేస్తూ ఉంటాను. ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటాను అనమాట. అలాంటివి ఆర్గానిక్గా ఎలా పండించాలో దాదాపుగా అన్నీ తెలుసుకొని అవే ఫాలో అవుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఏది చూపించండి, నాకు తెచ్చింది అదా, చేయగడుకోవాలి. ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది. సో స్వీట్ కదా. మా వారు ఆఫీస్ నుంచి రాగానే నేను లేనని చెప్పేసి, టెర్రస్ మీద ఉన్నానని చెప్పేసి తను తింటూ నాకు కూడా పైకి తీసుకొచ్చేసారు. సో ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ టైంలో నేను 4 కల్లా టెర్రస్ మీదకి వెళ్ళాను. అయితే వాటరింగ్ చేద్దామని వెళ్ళాను. మా మేడ్ కూడా రావట్లేదు కదా, సో చెత్తగా ఉందన్నమాట ఫ్లోర్ అంతా కూడా. అందుకని ఫస్ట్ క్లీన్ చేశాక తర్వాత వాటరింగ్ చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేశాను. అలానే పెద్ద టబ్స్ ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. దానిలో ఎక్కువ పూల మొక్కలు మొలిచేసాయి అనమాట. ఆల్రెడీ వేరే కుండీల్లో ఉన్నాయి. ఎక్సెస్ మొక్కలన్నీ పీకేసి వాటిలో ఉన్న సాయిల్ తీసేసి మంచిగా వర్మీ కంపోస్ట్, కోకోపిట్ అన్నీ మిక్స్ చేసి ఖాళీ అయిన టబ్బుల్లో ఆ మట్టిని నింపేసి దానిలో ఆకుకూర మొక్కలు పెట్టేశాను అనమాట. సో ఈ పనంతా అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయింది. ఇక మా వారు ఆఫీస్ నుంచి రాగానే నేను లేను కదా, ఇక స్నాక్స్ తను తింటూ నాకు కూడా పైకి తీసుకొచ్చేసారు. ఇక ఈలోపు నేను వాటరింగ్ చేద్దాం అనుకునే టైంకి తను వచ్చేసారు. నేను చేస్తుంటే లేదు నేను చేస్తానని చెప్పి తను చేస్తూ ఉన్నారు. ఇక నేను తనకి నీళ్ళు అందిస్తూ ఉన్నాను, తనైతే మొక్కలకి వాటరింగ్ చేస్తున్నారు. మామూలుగా అయితే వాటరింగ్ చేయడానికి పైప్ కూడా ఉంది, అయితే నేను ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే కిచెన్లో వచ్చిన వేస్ట్ కూడా ఉంటుంది కదా. సో ఇలా బకెట్లో అయితే వాటిని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు, అలా పైప్లో అయితే ఇవ్వడానికి అవ్వదు కదా. అందుకని చెప్పేసి ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. మొక్కలన్నిటికీ వాటరింగ్ చేయాలంటే ఇంచుమించుగా ఒక్కరికైతే 1/2 hour to 40 minutes ఈజీగా పట్టేస్తుందబ్బా. టెర్రస్ మీద ఉన్న మొక్కలకి డైలీ రొటీన్ అనేది నేనే చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఉంటాను. అయితే ఒక 2 days నుంచి పైకి రావట్లేదు, చాలా మూడీగా అనిపిస్తుంది. ఇంట్లో చాలా లోన్లీగా అనిపిస్తుంది, ఎందుకంటే మా అత్తగారు అండ్ మా వదిన కూడా ఊరు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఎంచక్క వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని, ఏదో ఒక పని ఉంటూ ఉండేది. ఇక ఇప్పుడు ఏమీ లేదు కదా, ఎక్కువ ఫోన్ పట్టుకొని చూసి సాయంత్రం అయ్యేసరికి ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో అస్సలు ఉండాలనిపించట్లేదు, బోర్ కొట్టేస్తుంది. సో ఇది ఇలా కాదని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి కొద్దిసేపు మొక్కలతో స్పెండ్ చేద్దామనేసి ఇంకా 4K పైకి వచ్చేసాను అనమాట. ఇక ఒక 3 days నుంచి అసలు వీడియోస్ అస్సలు కవర్ చేయట్లేదు. చాలా బోర్ అనిపిస్తుంది అబ్బా లైఫ్ అనేది. ఏంటి ఈ వీడియోలు, ఎడిటింగ్లు, పోస్టింగ్లు, ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్స్,
చూసి చూసి విసుకొచ్చేసింది. ఇంకా అసలు ఆపేద్దామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అదే మా అత్తగారు మాడపడుచున్నప్పుడు అసలు ఆ ఫీలింగే రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో ఇక నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు. అందులోనూ ఇంట్లో పిల్లలు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా, ఒక్కదాన్నే ఉంటున్నాను. అందులోనూ ఫ్రెండ్స్ కూడా అసలు ఎవరు లేరు, ఊరు వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళున్నా సరే ఏదో ఒక టైంలో బయటకు వెళ్తాం కదా, బాగా టైంపాస్ అవుతుంది అనిపించేసింది. అందుకే ఇంక అసలు వీడియోస్ కూడా ఏమీ తీయాలనిపించక ఒక 3-4 డేస్ నుంచి అసలు వీడియోస్ కూడా కవర్ చేయట్లేదు. అయితే నిన్న సండే రోజు వ్లాగ్ని కవర్ చేద్దాం అనుకున్నా కానీ అది కూడా చేయలేదు. ఇది కవర్ చేస్తూ వంట చేయాలంటే చాలా టైం టేకింగ్. అందుకని షార్ట్స్లో పెడదామని యాక్చువల్గా ఇది షూట్ చేశాను. 2 వీక్స్ బ్యాక్ నేను చికెన్ ఫ్రై పెట్టాను కదా షార్ట్స్లో. కొందరు రిక్వెస్ట్ చేశారు రెసిపీ చూడటానికి బాగుంది షేర్ చేయమని. సో వాళ్ళ కోసం షార్ట్ చేద్దామని చెప్పేసి షార్ట్ లాగా చేశాను. కానీ ఇప్పుడు వీడియో టైం చూస్తే వీడియో అప్లోడింగ్ చేయాలనిపించేసింది. ఇంకా అందుకని ఆ షార్ట్నే ఇలా అరేంజ్ చేసేసి మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై. చికెన్ని ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టేశాను. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత బాగా ఉడికిపోతుంది కదా, అలా ఆ ముక్కలు ఉడికిపోయాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లి ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిరకాయలు 2 వేసేసి అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దానిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వాటి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు, కారం అనేది. సో నేను ఉడికించేటప్పుడు తక్కువే వేసుకున్నాను, అందుకని ఇంకొంచెం యాడ్ చేసి ఇక మనం ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ఉంటుంది కదా దానిలో కలిపేసుకోవడమే. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇక ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా స్పైసెస్ అనమాట. స్పైసెస్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే వేసుకున్నాను స్టార్టింగ్లోనే. ఇక కొంచెం పౌడర్స్ వచ్చేసి ధనియా పౌడర్, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా ఇవి కూడా వేసేసుకొని ఇంకా లాస్ట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఈలోపు బొగ్గుల్ని ఒక 2 స్టవ్ కింద పెట్టేశాను, హీట్ ఎక్కిపోయాయి. ఇక ఆ బౌల్లో చిన్న గిన్నెలో వేసేసి దాని మీద నెయ్యి చుక్కలు వేసేసి వెంటనే మూత పెట్టేశాను. అంతే, స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చికెన్ ఫ్రైకి ఒక 1/2 kg తీసుకున్నాను. ఫస్ట్ బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఉల్లి ముక్కలు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఫ్రై బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ మట్టి పాత్రలో చేశాను కదా, వెంటనే తీసేసేయాల్సి ఉంటుంది. నేను తీయకుండా అలానే ఉంచేసాను, అందుకని కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అదే స్టీల్ ప్యాన్లో చేస్తే ఇంకా చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది చికెన్ ఫ్రై అనేది. ఇక మా స్పెషల్ వచ్చేసి కీమాతో బిర్యానీ చేశాను. వంట మొదలెట్టేటప్పుడు వైట్ రైస్, చికెన్ ఫ్రై అండ్ రసం అని స్టార్ట్ చేశాను. కానీ బిర్యానీ లేకపోతే ఎలా అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కీమాతో పలావ్ చేసేసాను. చెప్పాను కదా చాలా మూడీగా అనిపిస్తుంది, అసలు వంట కూడా చేయాలనిపించలేదు. సో ఇక ఫైనల్గా చేసే టైంకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా ఇలా ఐటమ్స్ అయితే చేశాను. వంట కంప్లీట్ అయ్యి కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తినే టైంకి 3 o'clock అయింది. సో ఫైనల్గా ఈరోజు వంట చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా, వంటే కాదు అసలు ఎందుకో చాలా బోర్ అనిపించేసింది. అస్సలు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు, ఎక్కడికైనా దూరంగా వెళ్తే బాగుండు అనిపించేసింది. సో ఆ మూడ్లో ఉండి కూడా వంట చేశాను, చాలా బాగా వచ్చేసింది, టేస్ట్ చాలా బాగుంది. ఈరోజు మా స్పెషల్ మటన్ కీమా బిర్యానీ. బిర్యానీ కాదు, పులావ్. ఎక్కువ బిర్యానీ చేస్తుంటాము, అదే బాక్స్లో వచ్చేసింది. పులావ్ స్టైల్లో చేశాను ఈరోజు. అండ్ చికెన్ ఫ్రై అనమాట, రోస్టెడ్ చికెన్ అండ్ స్మోకీ ఫ్లేవర్ అనమాట, బాగుంటది. అనిత ఎలా ఉంది? అనిత వాళ్ళు తినేసారు ఆల్రెడీ. బిర్యానీ ఎలా ఉంది? పలావ్. సారీ పలావ్. డిఫరెన్స్ ఏంటి బిర్యానీకి పలావ్కి? బిర్యానీ అంటే దమ్ లాగా చేస్తారు అనమాట, పొడి పొడిగా అలా వస్తుంది. పులావ్ అనుకో మొత్తం కలిపేసి చికెన్ అన్ని ఒకేసారి అన్ని కలిపి రైస్ కలిపి కుక్కర్ పెట్టేసారు కదా అని పులావ్ అంటారు. ఓకే, బాగుంది. నేను జనరల్ కీమా తిన్నా కాబట్టి చాలా రోజులు అవుతుంది కదా తిని, అందుకని బాగుంది. చికెన్ ఇంకా బాగుంది ఈరోజు. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, స్టైల్లో ఉంది. అవును, కానీ ఇది కొత్త ప్యాన్ అనమాట, రీసెంట్ గా తీసుకున్నాను. అయితే దీనిలో ఇందాక షూట్ చేసేటప్పటికే మంచి కలర్ఫుల్, అసలు మౌత్ మెల్టింగ్ గా నోరు ఊరిపోతుంది అనమాట, నీళ్లు లాలాజలం చూస్తే అంత రెడ్డిష్ గా ఉంది. కానీ పాట్ అలానే ఉంచేసాను వేడి మీద, ఆ వేడికి కొంచెం కలర్ మారిపోయింది, అందుకని ఆ కలర్ అలా ఉంది అని టేస్ట్ బాగుంది. సో రసం పెట్టాను, దీనికి ఫ్రై కాంబినేషన్ గా రసం అండ్ వైట్ రైస్
పెరుగన్నాం. సో ఇది మా స్పెషల్ సండే స్పెషల్. మన కోసం వెయిటింగ్. అందరం కలిసి కూర్చొని తినాలని ఉంటుంది, కానీ ఈరోజు బాగా లేట్ అయింది కదా, ఇంకా ఎవరికి వాళ్ళని తినేశారు. సో నేను నాన్న కోసం వెయిటింగ్. సార్ రూమ్ నుంచి రాలేదు, స్నానం చేసి వస్తున్నారు. సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.